నమస్కారం. ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యంగా మారుతుంది. ఏకగ్రీవ ప్రతిపాదనలు చేస్తున్న రెండు కూటములు కూడా తాము చేయాల్సిన టైంలో సమయానికి దాటిపోవడం వల్ల ఏకగ్రీవ ఎన్నిక సాధ్యం కాని పరిస్థితి తయారైంది. మొదటగా గత 4 రోజుల క్రితమే ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ గారిని పిసి రాధాకృష్ణన్ గారిని నాకు సిపి రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేయడం జరిగింది. మరి అధికార పార్టీ కూటమి బలం ఉంది, అవసరమైన దానికంటే 20 ఓట్లుగా పైగా వారికి మెజార్టీకి మ్యాజిక్ ఫిగర్కి 20 ఓట్లకు పైగా ఎక్కువ ఉన్నాయి. ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నది. అటువంటప్పుడు ప్రతిపక్షాలకు ఆ రోజే తమ అభ్యర్థిని ఖరారు చేయగానే ఇంట గెలిచారు. మొట్టమొదటి పార్టీలో, తర్వాత ఎన్డీఏ కూటమిలో ప్రతిపాదన పెట్టారు, గెలిచారు. కానీ అదే ప్రతిపాదనను, ఏకగ్రీవ ప్రతిపాదనను 4 రోజుల ముందే ప్రతిపక్షాల ముందు ఎందుకు పెట్టలేదు అనే సమస్య వస్తున్నది. సరే, లోపాయ్ గారు ఏదో ఖర్గే గారితో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు అనే మాట అంటున్నారు కానీ అది బహిరంగంగా అయితే మనకు తెలియదు. కనుక ఒకవేళ నిజంగానే ప్రతిపక్షాల సహకారం తీసుకొని ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా చేయదలుచుకుంటే మొట్టమొదటి సంప్రదించాల్సిన ప్రతిపక్షాలను. తాము అనుకున్నది నడుస్తుంది కనుక ఎన్డీఏ మిత్రపక్షంలో ఎవరైనా సరే ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి పెడుతుంది కనుక, కూటమిలో పెద్దన్న పాత్ర కనుక అది ఎవరైనా కానీ అదే బీజేపీ పార్టీ లేకుంటే ఎన్డీఏ కూటమి ప్రతిపక్షాలను ముందే మనకు సంప్రదించి అన్ని పక్షాల సహకారంతో మనం అభ్యర్థిని ఎంపిక చేద్దాం, దక్షిణ భారతదేశం నుంచి ముఖ్యంగా ఎంబీసీ అయిన రాధాకృష్ణన్ గారిని పెడదామనే మాట అనుంటే, డిక్లేర్ చేసి ఉంటే అది వేరుగా ఉండేది. తీరా ఇండి కూటమి కాంగ్రెస్ మరి వాళ్ళ కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని నిర్ణయించి ప్రకటించిన తర్వాత ఒకరోజు తర్వాత కేంద్రంలో మనకు అక్కడ ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టుకొని తగుదనమ్మా అని ఇప్పుడు ఏకగ్రీవంగా చేసుకుందామని ప్రతిపాదనను వాళ్ళు పంపారు. అంటే సమయం వెళ్ళిపోయింది, రైలు వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్కి వచ్చి లాభం లేదు. కనుక ఇండి కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారిని ఎంపిక చేయకముందే వీళ్ళు జాగ్రత్తగా ఆ పావులు కదిపితే వేరుగా ఉండేది. అప్పుడు కనీసం ప్రతిపాదన పెట్టి సాధ్యం కాలేదు, లేకపోతే వాళ్ళు అంగీకరించలేని చెప్పడానికి వీలు ఉంటుండే. కానీ ఇప్పుడు ప్రతిపాదన వాళ్ళు ఇండి కూటమి అభ్యర్థిని పెట్టిన తర్వాత, డిక్లేర్ చేసిన తర్వాత చేయడం కరెక్ట్ కాదు. నెంబర్ 1. రెండవది, ఇటుపక్క కూడా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలుగువారు, ముఖ్యంగా తెలంగాణ వారు, గతంలో పివి నరసింహారావు గారిని కూడా గెలిపించుకున్నాం. అట్లా దేశంలో అప్పుడు ఎన్టీ రామారావు గారు ఆదర్శంగా నిలిచారు అని ఏకగ్రీవంగా ఎన్నుకుందాం. ముఖ్యంగా ఏకగ్రీవంగా కాకుండా ఆత్మ ప్రమోదానుసారం తెలుగువాడు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అందరూ కూడా ఎంపీలు సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయాలని రేవంత్ రెడ్డి గారు పిలిపించారు. ఇది ఇంకా హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుకుంటుంది కానీ ఇట్లా వీళ్ళ ప్రతిపాదనలకు వంగి మేము బీజేపీ వాళ్ళు పొలవమని తెలుగువాడు కనుక సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయరు. పేకాడే బామ్మర్దే. అట్లానే ఎక్కడైనా సరే బావ కానీ వంగతోట బావ కాదన్నట్టు ఉన్నాయి, సామెతలు చాలా ఉన్నాయి. కానీ నేనేమంటున్నానంటే ఈ ప్రతిపాదన పెట్టడం అయితే కరెక్ట్ కాదు. మీరు అభ్యర్థిని ప్రకటించారు, వాళ్ళ అభ్యర్థిని ప్రకటించారు, పోటాపోటీ చూసుకోండి అంతే తప్ప ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోనే 42 లోక్సభ, 18 రాజ్యసభ, 60 మంది ఏకరూపకంగా అందరూ సుదర్శన్ రెడ్డి గారికి వేస్తామంటే మరి తమిళనాడు వాళ్ళు కూడా తక్కువ తింటే కదా. తమిళనాడు వాళ్ళకు 60 ఉన్నాయి, సరిగ్గా 42 + 18 వాళ్ళకు 39 లోక్సభ సీట్లు, పుదుచ్చేరితో కలిపి 40 20 సీట్లు వాళ్ళకు కూడా ఉన్నాయి. 60 సీట్లు ఉన్న తమిళనాడు కూడా మరి వాళ్ళు అనుకుంటే వాళ్ళు కూడా అనుకోవచ్చు, తమిళనాడు అందరూ ఒకటి రాధాకృష్ణన్ గారికి వేసుకుందాం, మన ఎంబీసీ బీజేపీ అయితే ఏందని వేస్తారా, వేరు కదా. అందుకనే మనకంటే ఒక రకంగా ప్రాంతీయవాదం, మనకంటే భాషావాదం, మనకు దేశంలో మాది వేరే అనే భావన ఏది ద్రవిడ వాదన ఉందో దానికి కట్టుబడి ఉన్న తమిళనాడుని నిర్ణయం తీసుకోలేనప్పుడు మీరు ఎట్లా తీసుకుంటారు, తెలుగు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? కనుక స్పష్టంగా మనకు ఓట్ల విషయంలో ఇక్కడ అక్కడ ఎవరి ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుకుంటే వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. కనుక ఈ ప్రతిపాదన నిజంగా ఏకగ్రీవ ప్రతిపాదన చేస్తే బీజేపీ మొదలు తీసుకురావాల్సింది అధికారంలో ఉన్న పార్టీ, అధికారాన్ని కోరుకుంటున్న పార్టీ, ఉపరాష్ట్రపతికి ఎన్నిక జరగొద్దు అని కోరుకుంటున్న పార్టీ అయినప్పుడు మొదలే తీసుకురావాలి. అయిపోయిన తర్వాత తీసుకొచ్చినా సరే అయింది కాదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పిన సూచన కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మన ఆత్మ ప్రబోధానుసారం ఓటు పడే సమస్య లేదు. ఆనాడు పివి నరసింహారావు గెలుచుకున్న పరిస్థితి వేరు.
ఆనాడు పివి నరసింహరావును గెలిపించుకున్నామంటే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండు. గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ నంద్యాల నుంచి రాజీనామా చేసిండు. అప్పుడు ఎన్టీ రామారావు గారు పోటీ పెట్టకుండా ఏకగ్రీవం చేసే ప్రయత్నం చేశారు. అంతే తప్ప ఇది కాదు కదా. ప్రధాన ప్రతిపక్షం అప్పుడు హుందాగా వ్యవహరించడానికి కారణం ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పటికే. కానీ ఉపరాష్ట్రపతిగా సుదర్శన్ రెడ్డి గారు లేరు కదా. కనుక ఎవరి విలువ వారిది. సుదర్శన్ రెడ్డి గారు మంచి మేధావి, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలుగా పనిచేశారు, ఇదంతా వేరు. కానీ పార్టీలే కదా, సన్యాసుల మఠాలు కావు కదా. కనుక ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. కానీ ఏకగ్రీవ ప్రతిపాదన చెల్లదు ఇప్పుడు. రెండోది, ఎన్నిక అనివార్యం. 9 సెప్టెంబర్ దాకా కొనసాగడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో నా ఉద్దేశం ఏంటంటే ఇది జరగాల్సిందే. అంటే నిజంగా చెప్పాలంటే ఎన్నికలు జరగాల్సిందే, ఓటు మన మెజార్టీ ఉన్నా లేకున్నా. కనుక ఈ మంత్రాలకు చింతకాయలు అన్నట్టు ఇవాళ బీజేపీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఇటుపక్క ఆత్మప్రమోదానుసారం అని రేవంత్ రెడ్డి కానీ ఈ ప్రతిపాదన పెట్టడం వల్ల ఏమీ జరిగేది లేదు. ఎన్నిక అనివార్యం, జరుగుతూనే ఉంటుంది. కనుక ఈ ఎన్నిక అనివార్యమైన పరిస్థితులలో ఎవరి ఓట్లు వాళ్ళకి పోతాయి. బీజేపీ 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి వేస్తుంది. అట్లాగే తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన కానీ తెలుగుదేశం కానీ అటుపక్కన వేస్తుంది. ఇటుపక్కన 8 సీట్లు తెలంగాణలో కాంగ్రెస్కు, 8 సీట్లు బీజేపీకి ఉన్నాయి. సమాన బలాలు ఉన్నాయి, చేరుపడతాయి. ఎంఐఎం వీలైతే కాంగ్రెస్కి వేస్తుంది కానీ బీజేపీ వేయదు. ఇక మిగిలింది ఏంది, ప్రాంతీయ పార్టీలైన టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఉంది కదా. దీనికి 4 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. రాజ్యసభ సీట్లు ఏవైతే ఎన్నికల్లో పాల్గొనవు. ఎందుకంటే కాంగ్రెస్ మద్దతు ఇస్తే బీజేపీ ఆరోపణ చేస్తుంది, బీజేపీకి మద్దతు ఇస్తే కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. మీ ఇద్దరు ఒకటే కనుక సమస్య లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెసులుబాటు తీసుకోవచ్చు. కాంగ్రెస్కి ఎట్లా ఆయన వేయరు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే చెల్లెలే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కనుక సమస్య లేదు. ఏమైనా ఉంటే ఎన్డీఏ కూటమికి వేయచ్చు. ఎందుకంటే గతంలో రాజ్యసభలో చాలాసార్లు ఎటువంటి అవసరం పడ్డా బీజేపీకి అనుకూలంగానే వారు ప్రవర్తించారు కనుక అక్కడ తప్పక మరి ఒకవేళ ఇస్తే మద్దతు ఇస్తే రాష్ట్రపతి అభ్యర్థికి ఎన్డీఏ కూటమి అభ్యర్థికే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి 7 సీట్లు ఉన్నాయి రాజ్యసభలో కనుక సమస్య లేదు. 4 సీట్లు మన లోక్సభలో ఉన్నాయి, 11 సీట్లు అయితే ఉన్నాయి. వాళ్ళు దానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఒక నామినేషన్ వేసి ఉన్నారు, రేపు సుదర్శన్ రెడ్డి గారు వేస్తారు. తర్వాత ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలవడం ఖాయం. ఎందుకంటే 22 మన మ్యాజిక్ ఫిగర్కి 22 సీట్లు ఎక్కువ ఉన్నాయి కనుక వాళ్ళు గెలవడం